హైదరాబాద్లోని ఖర్మన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా యజ్ఞ కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యజ్ఞ పర్యవేక్షకుడు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల విశిష్టతను గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, చింతల బాలరాజ్ గుప్తా, రమాశంకర్, సుబ్రహ్మణ్యం, చకిలం హరిత, రమ పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం 172వ శ్రీ రేపు లోక కళ్యాణార్థం 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞాన మహాయజ్ఞాన్ని బ్రహ్మశ్రీ మురుకుట్ల రాజేశ్వర శర్మ గారి నేతృత్వంలో పర్యవేక్షణలో ఖర్మన్ ఘాట్లోని లక్ష్మీ కన్వెన్షన్లో మన అత్యంత మహిమాన్వితమైన ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు మంత్రులు, ఎంపీలు, ఇతరత్ర మహాయోగులు మరియు స్వామీజీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి వీక్షించి ఈ యజ్ఞంలో పాల్గొని ప్రసాదాన్ని గైకొని పుణ్యతులు కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ కార్యక్రమ వివరాలను బ్రహ్మశ్రీ మురుకుట్ల రాజేశ్వర శర్మ గారు పూర్తిగా వివరిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మద్గురుదేవుల దివ్యచరణారవిందాలకు నమస్కరిస్తూ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అనేటువంటి జగన్మాత పాదారవిందాలకు నమస్కరిస్తూ అణోరణీయాన్ ప్రతి అణులో ఉండేటువంటి పరమాత్మ పరంధామకు నమస్కరిస్తూ అదేవిధంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కరిస్తూ అదేవిధంగా నేనున్నాను, ప్రతి కార్యక్రమంలో నేనున్నాను అనేటువంటి నా జీవిత భాగస్వామిని స్మరిస్తూ అదేవిధంగా మా పిల్లలు అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరపడానికి మూలకారకులైనటువంటి గత యజ్ఞ నిర్వాహకులు, సహృదయ దాతలు వీళ్ళందరికీ దేవి అనుగ్రహం ఉండాలని 1872వ సర్వ సౌభాగ్య దేవి తెరే గీతా జ్ఞానయజ్ఞము 2022 జనవరి 28, 29, 30 తేదీలలో మహావైభవంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగడానికి మూలము మా గత యజ్ఞ నిర్వాహకులే. 1, 2, 3 ఈ విధంగా వచ్చి 1872 జరగడానికి వాళ్ళ ప్రోత్సాహము, సహృదయ దాతల యొక్క ఔదార్యం. మరి 5 సంవత్సరాలుగా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యులైనటువంటి సూరిశెట్టి సింహయ్య గుప్తా గారు, వారి ధర్మపతి బాలమ్మ గారు, అదేవిధంగా వారి ప్రథమ పుత్రుడు శ్రీనివాస్ గుప్తా, 2వ కుమారుడు సురేష్ గుప్తా, 3వ కుమారుడు శశిధర్ గుప్తా, అదేవిధంగా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వాళ్ళు సౌహృదయతతో ఎన్ని పనులున్నా నాకే ఫోన్ చేసి అడుగుతుంటారు, అయ్యా మన కార్యక్రమం ఎప్పుడుందో చెప్పు, డేట్లు రాయించలేదని. నిజంగా వారి ఔదార్యము చాలా గొప్పది. మరి ఈ కార్యక్రమం ఎందుకు యజ్ఞాలు చేస్తున్నాము? యజ్ఞం అంటే ఏంటి అంటే యజ్ఞాద్భవతి పర్జన్యా, పర్జన్యాదన్న సంభవాత్. ప్రతి జీవికి ఆహారం అవసరము. ఆహారం పంటలు పండాలంటే వర్షాలు రావాలా, వర్షాలు రావాలంటే ఆవృతం కావాలి, మేఘాలు ఏర్పడాలంటే మరి యజ్ఞాలు కావాలి. అందుకే యజ్ఞాత్ భవతి పర్జన్యా, పర్జన్యాదన్న సంభవత్ అని చెప్తుంటారు. ప్రపంచంలో అనేక విధములైనటువంటి విపత్కర పరిస్థితులు, ముఖ్యంగా గత సంవత్సర కాలం నుండి కరోనా అనేటువంటి మహమ్మారి ఎంత పీడిస్తుంది, భయానికే చాలామంది భయపడుతున్నారు. కరోనా కానీ, ఒమిక్రాన్ కానీ ఇత్యాది. కానీ గత సంవత్సరము మా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యము శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి
కరోనా నివారణ గురించి కాశీ క్షేత్రం నుంచి ప్రత్యేక వనమూలికలు తేవించడం జరిగింది. ఆ వనమూలికల ద్వారా వేసిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరికి కనీసం జలుబు కూడా చేయలేదు. ఏమండి, జలుబు కానీ జ్వరం కానీ ఏది రాలేదు. ఈ సంవత్సరము నైమిషారణ్యం నుంచి ప్రత్యేక మూలికల తెప్పిస్తున్నాము. రేపు జరిగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, మేధావులు, అందరికంటే నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే నా భక్తులు, అమ్మవారి భక్తులే నాకు చాలా ఇష్టం. కోటీశ్వరుడు అయినా పర్వాలేదు, భక్తి ఉంటేనే అది. కాబట్టి ఆ అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించి తరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని రేపు ఉదయము ప్రణవ పతాక ఆవిష్కరణ, ఈ ప్రణవ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి నాగర్ కర్నూలు ఎంపీ రాములు గారు వస్తున్నారు సకుటుంబంగా. అదేవిధంగా ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని, అఖండ దీపారాధన, యజ్ఞ ప్రారంభము, ఈ విధంగా మరి రాష్ట్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇప్పుడే మా ఉపేందర్ గారు చెప్పినట్టు అందరూ పాల్గొని, ముఖ్యంగా మీడియా వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారండి. కాబట్టి మీడియా వాళ్ళు బాగా ప్రచారం చేయాలి. ప్రచారం చేసి మహాసరస్వతి మొదటి రోజు జ్ఞానహీన పశుభిస్సమానా, జ్ఞానం లేనివాడు పశువుతో సమానం కాబట్టి జ్ఞానప్రదాత అయినటువంటి సరస్వతి హోమం రేపు. ఎల్లుండి ధనహీనం, ధనం లేకపోతే ఏం లేదు కాబట్టి ఆ ధనప్రదాత అయినటువంటి మహాలక్ష్మి. మూడో రోజు సర్వశక్తి సమన్విత అయినటువంటి దుర్గా. ఈ 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము, భగవద్గీత ఆహ్వానము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆ వివరాలన్నీ కూడా. అందరికీ నమస్కారం. నా పేరు మురుకుంట్ల అరవింద్. మా నాన్నగారు రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ కన్వెన్షన్ ఈ హాల్లో 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞం రేపటి నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. మనకందరికీ తెలుసు, ప్రపంచాన్ని ఈరోజు కరోనా అనే ఒక మహమ్మారి పట్టి పీడిస్తూ ఉంది. ఇట్లాంటి యజ్ఞ యాగాదుల వల్ల ఆ మహమ్మారి కరోనాను కూడా తరిమేసే శక్తి ఆ భగవంతునికి ఉంటుంది. ఈ యజ్ఞ యాగాదుల వల్ల అట్లాంటి వాటిని కూడా మనం తరిమేయచ్చు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇట్లాంటి యజ్ఞ యాగాదుల్లో అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా ఈ యజ్ఞానికి గౌరవ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్రం నుంచి, అదేవిధంగా స్వాములు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులను మేము కోరుకునేది, కరోనా మహమ్మారిని తరిమేయాలంటే మీరు అందరూ కూడా దీనిలో పాల్గొనండి. అదేవిధంగా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వాళ్ళు కరోనా నిబంధనలను పాటిస్తూనే ఈ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాం. రేపటి నుంచి కరోనా నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరోనా నియమాలు పాటిస్తూనే యజ్ఞం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలుసు. గురుభ్యో నమః. పెద్దలు గురువుగారు మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో 1872వ దేవీత్రయ యజ్ఞ యొక్క కార్యక్రమం వివరాలు. ముందుగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సురిశెట్టి సింహయ్య గుప్తా మరియు బాలమ్మ దంపతులు మరియు శ్రీరాములు పార్లమెంటు సభ్యులు నాగర్ కర్నూలు, గౌరవనీయులైన శ్రీ జైపాల్ యాదవ్ గారి శాసనసభ్యులు కల్వకుర్తి గారిచే మహాగణపతి పూజతో ఈ యొక్క యజ్ఞం ప్రారంభమవుతుంది. తర్వాత పుణ్యవాచనం, గోపూజ, కలశ స్థాపన, అఖండ దీపారాధన, రక్షాబంధన కార్యక్రమాలతో మొదలై అదేవిధంగా 8:30 విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వారికి వాగ్దేవి దీక్ష బీజాక్షరంలో రాయట కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా యాగశాల ప్రారంభము శ్రీ డాక్టర్ సముద్రాల వేణుగోపాచారి దంపతులచే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గణపతి ఆవనం, శ్రీ జ్ఞాన సరస్వతి మూలమంత్ర ఆవనం, మహానివేదన, మంగళారతి తీర్థ ప్రసాద వినియోగము, సాయంత్రం 6:30 జ్ఞాన సరస్వతి అమ్మవారి శ్వేత పుష్పాలంకరణ, వేదపారాయణము, మహానివేదన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆ రోజు రేపు 8:30 శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాలు రేపు వచ్చి
ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 29/1/2022 అంటే ఎల్లుండి శనివారం రోజు ఉదయం 8 గంటలకు యాగశాల ప్రదక్షిణ కార్యక్రమం, మహాగణపతి పూజ, గంట బాధిస్థిత దేవ ప్రాతకాల అర్చనలు ఇలాంటి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఎల్లుండి మహానివేదన 29/1 నాడు సాయంత్రం 4 గంటలకు అవివాహిత యువతీ యువకులకు ప్రత్యేక హోమ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి ఆర్బి కేష్పాల్ గారిచే నాట్య కచేరీ కార్యక్రమం జరుగుతుంది. 5:30 ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం 7:30 ప్రదోష పూజలు, ధనలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8:30 అదే రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో అంటే 29/1 నాడు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి. మరియు తుది రోజు అంటే 30/1/2022 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు యాగశాల ప్రదక్షిణ కార్యక్రమం, శ్రీ మహాగణపతి గోపూజ, దేవత పాతకాల పూజలతో ప్రారంభమై బిల్వార్చన, కనకదుర్గ అమ్మవారిచే అష్టాదశ ద్రవ్యములతో విశేష అభిషేకాలు జరుగుతున్నాయి. లలిత మహాశ్రావ సప్తశతి చండీ రుద్రహావనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12:30 మహాపూర్ణావధి, మహానివేదన, రాజ ఉపచార కార్యక్రమాలు, మహామంగళ ఆరతి, ఆచార్య పూజ, మహా బిల్వార్చన, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు ఇత్యాది. అంటే రేపటి నుంచి 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు వరుసగా మా వేద పండితుల చేత, భక్తుల చేత మిళితమై ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు ప్రతిరోజు తీసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కలో స్మరణాన్ముక్తి నామస్మరణం ధన్యోపాయం నహి పచ్చామి భవతరణం అన్నట్లుగా కూడా వేదం ఏదైతే చెప్పిందో ఈ ఆపత్కాల సమయంలో నామస్మరణ మాత్రమే మనందరినీ కూడా ముక్తుల్ని చేస్తుంది అనేటువంటి మాటల్ని విశ్వసిస్తూ మరి 1872వ దేవిత్రయ గీతా జ్ఞానయజ్ఞాన్ని బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారి నేతృత్వంలో అంగరంగ వైభవోపేతంగా కూడా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నవి. మరి ఇలాంటి యొక్క సందర్భంలో మనందరికీ కూడా తెలుసు, యజ్ఞం చేస్తే మేఘాలు ఆవిష్కృతమవుతాయి, తద్వారా శాంతి వెల్లువిరుస్తుంది, తద్వారా వర్షాలు, పాడి పంటలు అన్నీ కూడా కలుగుతాయి అనేటువంటిది ఇంతకుముందు మనమందరం కూడా చెప్పుకొని ఉన్నాం. కానీ ప్రస్తుత కాలంలో మహమ్మారి చేత బాధింపబడుతున్నటువంటి అందరి ప్రజలకి కూడా సంతోషాన్ని, అదేవిధంగా వాళ్లకు ఉన్నటువంటి బాధల్ని కూడా తొలగించాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రత్యేకంగా కూడా నైమిషారణ్యం నుంచి తప్పించబడినటువంటి మూలికలు చేయబడేటువంటి యొక్క మహత్తర యాగం వల్ల కూడా యావత్ ప్రజలకి కూడా సుభిక్షం కలిగి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః.